బద్దులుగానే ఉన్నారు. అంటే దగ్గుబాటి కుటుంబంతో మీకు ఎలాంటి సంబంధం ఉంది? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో మీకు అత్యంత సన్నిహితం ఉందంటారు. ఇప్పుడు అత్యంత సన్నిహితం ఏం కాదు. నేను డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ తెలుగు యువత, ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు, నేను జిల్లా అధ్యక్షుడిని. ఆ తర్వాత స్టేట్ కమిటీలో కూడా సెక్రటరీగా చేశాను. ఆయన ప్రెసిడెంట్ అయితే నేను సెక్రటరీగా. వ్యక్తిగతంగా పరిచయం కనిపిస్తే ఏం సుబ్రహ్మణ్యం బాగున్నావా, అలాంటి పరిచయం ఉందంటారా? ఉంది. మీ కొడుకు విద్యాభ్యాసం విషయంలో కూడా వాళ్ళు ఫుల్ గైడెన్స్ ఇచ్చారు మీ కొడుకుని. ఏమిచ్చారు? అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మీకు సహకరించారు అనేది కూడా ఒకటి. నో విద్యా విషయంలో సహకరించిందేం లేదు. నా కొడుకు విద్య విషయంలో సహకరించిండేది చంద్రబాబు నాయుడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విఐటిలో జాయిన్ చేయాలని అనుకున్నప్పుడు నేను ఈ కేసులో ఏఎస్ఐ కుల్లాయప్ప కేసులో ముద్దాయిగా ఉండి నేను అబ్స్కాండ్ అయిపోయినా. అప్పుడు నేను సార్తో మాట్లాడితే ఇట్లా విఐటిలో సీటు కాల బాబుని చేర్పిస్తాను అని అంటే, ఏదమ్మా గ్రూప్ ఏది ఓ పని చెయ్యి, సీనాకి పిఏ పర్టికులర్స్ అన్ని ఇవ్వు సుబ్బు, నేను వైస్ ఛాన్సలర్ విశ్వనాథన్ గారు మనకు బాగా తెలుసు, నేను మాట్లాడతానులేమ్మా, డోంట్ వరీ, బాబు నువ్వు కాలేజీలో చేర్పించే విషయం నేను చూసుకుంటాలే అని చెప్పి స్వయాన ఆయన విశ్వనాథన్ ఫోన్ చేసి ఒక లెటర్ ఇచ్చి, మళ్ళీ ఆ లెటర్ కోసము వేరే మనిషిని పంపించి తెప్పించుకొని బాబును ఇచ్చి పంపించింటే ఆడ పోయి అడ్మిషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ అడ్మిషన్కి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో పురంధేశ్వరరావు గారితో వ్యక్తిగత పరిచయం. ఎన్టీ రామారావు కూతురు అల్లుడు, పార్టీ పుట్టినాల నుంచి పార్టీలో ఉన్నాం. హరికృష్ణ గారితో వ్యక్తిగతంగా పరిచయం. బాలకృష్ణ గారు తెలుసు, హరికృష్ణ గారు తెలుసు. మొత్తం మీద మీకు పార్టీలో ఒక సముచిత స్థానం, అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న ఎటువంటి పదవి లేకపోయినా జీవితకాలం పాటు పార్టీలోనే కొనసాగుతానంటారు. వస్తే లేదు పార్టీ, ఇతర పార్టీలో ఏదైనా పోస్టులు ఇస్తామన్నా అవసరమే లేదు. అంటే మొత్తం మీద మీకు వేరే డ్రీమ్ ఏముందంటారు? అంటే ఎమ్మెల్యే కావాలని కానీ ఇంకోటి కానీ ఏమీ లేదంటారా? డ్రీమ్ ఉన్నింటే ఎప్పుడూ అయిపోయింది ఎమ్మెల్యేని. నాకు లేదు డ్రీము. నాకు ఇప్పటికీ ఏదో ఎమ్మెల్సీ కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా, నేను ఇన్నేళ్ళు పార్టీలో ఉన్నాను, అవన్నీ ఏం లేవు. సరే అవకాశం వచ్చిందే ఓకే. నేనెవరు, నేనేందనేది మా పార్టీ అధినేతకు తెలుసు. నేను ఎంత సిన్సియరు, హానెస్టు, లాయల్ పార్టీకని, నేనేమేమి ఇబ్బందులు పడినాను అనేది కూడా ఆయనకు తెలుసు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అందరికీ తెలుసు. మొత్తం మీద పరిటాల కుటుంబంతో ఇప్పుడు మొన్న పార్టీలోకి వచ్చిన ఆవిర్భావం నుంచి ఉన్నారు, పరిటాల కుటుంబంతో అతి సన్నిహితంగా ఉన్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన సంఘర్షణలో కానీ మీ మీద ఎన్ని కేసులు నమోదైనాయంటారు? ఎన్ని కేసుల్లో మీరు ముద్దాయిగా ఉన్నారు? 6 కేసులు పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి. 6 కేసులు ఇప్పుడు అన్ని కొట్టేసిన. ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నాం. అదే ఇప్పుడు ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు హ్యాపీగా. నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా అమెరికాకు పోయి అమెరికాలో ఎంఎస్ చేశాడు డ్యూక్ యూనివర్సిటీలో. అక్కడ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జిఆర్ఈ జిమ్యాట్ అని రాస్తే అమెరికన్ గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళే ఎవరి ఇయర్ 10 lakhs స్కాలర్షిప్ ఇచ్చి చదివించారు నా కొడుకుని. ఎంఎస్ అయిపోయింది. ఆ తర్వాత 6 months జాబ్ చేసి ఇప్పుడు జాబ్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అని చెప్పని నాకు నా మిత్రుడు స్టేట్స్లో ఉంటాడు 25 years నుంచి, ఉప్పల్పాటి నరసింహరావు అని, వాళ్ళది ఒక ఆఫీస్ ఇది పెట్టారు. ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేసి బాబు చూస్తున్నాడు. ఫర్ మంత్ నా కొడుకు శాలరీనే 10 lakhs. నా కూతురు గోకరాజ రంగరాజులో ఇంజనీరింగు హైదరాబాదు, సింబియాసిస్ పూణేలో ఎంబీఏ. నా కూతురుకు నెలకు 2 లక్షల జీతం. ఇవన్నీ పక్కన పెడితే మీ కుమారుడికి రాజకీయాల ఆసక్తి ఉందంటారా లేదా? అస్సలుకి లేదు, అస్సలుకి లేదు. తెలుగుదేశం అంటే అభిమానం, తెలుగుదేశం అంటే గౌరవం. చంద్రబాబు నాయుడు అన్నా కానీ వానికి చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఇంటర్ అయిపోతాన్ని ఇంజనీరింగ్ చేర్పించే విషయంలో ఆ లెటర్ వాడు ఇప్పటికీ విశ్వనాథన్ గారికి రాసిన లెటర్ కూడా ఎత్తిపెట్టుకున్నాను నా కొడుకు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చీఫ్ గెస్ట్గా విట్ కాలేజీకి పోయినప్పుడు కూడా దాదాపు 100 మందిని మోటార్ సైకిల్ ర్యాలీ చిత్తూరు నుంచి వేలూరు వరకు ఒక ప్రొసెషన్ తీసి బ్యానర్లు కట్టి సార్ని అంతా రిసీవ్ చేసుకొని చేశాడు. సారే అన్నాడు స్వయంగా నాతో, బాబు కలిశాడు, వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, బాగా ఫ్రెండ్స్, ఫాలోవర్స్, స్టూడెంట్స్ అంతాను, వెల్ డన్ సుబ్బు,
చాలా యాక్టివ్గా ఉన్నాడు వాడు, నీకంటే హైట్ ఫిజిక్ మంచి చెడ్డ అని నవ్వుకుంటా. అంటే ఇప్పుడు దాదాపు 4 years బ్యాక్. ఏదేమైనా అంతా సంతోషంగా విషయమే. సుదీర్ఘకాలం పాటు పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా చేదార్చుకొని, అంటే ఏ పదవి లేకపోయినా పార్టీ కోసం శ్రమిస్తున్నారు. అంటే భవిష్యత్తులోనైనా మీ రాష్ట్ర అధినాయకత్వం గుర్తించి ఒక మంచి పదవి మీకు ఇవ్వాలని మేము మా ఐడ్రీమ్ తరపున కూడా కోరుకుంటున్నాము. అంటే మీరు ఈరోజు చాలా బిజీ కూడా మాకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మీకు ఏదైనా అయితే ఈ సందర్భంగా పదవి వస్తుందా రాదా, వచ్చినా రాకపోయినా ఈ పార్టీలో పుట్టినాము, ఈ పార్టీలోనే చనిపోతాము, ఈ పార్టీ జెండానే నా శవం మీద కూడా కప్పుతారు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని విషయాల్లో ఆలోచన దీంట్లో సిద్ధాంతపరంగా జిల్లా నాయకులతోటి విభేదాలు ఉండొచ్చు, కానీ మీరు అన్నట్లు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవు. ఒకటి. రెండోది, ఈ సంపాదించి బినామీ పేర్లతో పెట్టుకున్నాడు అని ఏ దేవుని గుళ్ళు అయినా కానీ ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని కోట్లు సంపాదించాలా, అట్లయిపోవాలా ఇట్లయిపోవాలా నాకు అసలు లేదు. నాకు బతకడానికి చిన్నప్పటి నుంచి ఏమీ తక్కువ లేదు. ముందు నుంచి కూడా గౌరవంగా బతికిన కుటుంబము, ఆర్థికంగా బాగున్నాము. విద్యార్థి దశలోనే అన్నీ చేసినాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మోటార్ సైకిల్ వేసుకొని కాలేజీకి పోయినాను నేను. డిగ్రీ చదివే రోజుల్లోనే కారు తీసుకొని కాలేజీకి పోయిన రోజున. అంతా కాదు, కానీ ఒక్కోరిది రాజకీయాల్లో ఒక లైన్, ఒక్కోరిది ఆలోచన తీరు ఒక రకంగా ఉంటుంది. అంతేగాని అది ఇంకో రకంగా అట్లా అందరూ నా వెల్ విషర్సే. పార్టీ నుంచి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మరొకసారి ఖచ్చితంగా వచ్చి మీతో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ. అయితే మీరు టీడీపీలోకి ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టారు. మా సమీప బంధువు రామన్న చౌదరి గారని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు జాయిన్ అయ్యే రోజున ఇట్లా పెద్ద ఆయన పార్టీ పెడుతున్నాడు, పోవల్లా మీటింగ్కి, అది ఇది అని అన్నప్పుడు